హాయ్ అందరికీ. ఈరోజైతే మేము ఒక అరకు ట్రిప్ అయితే వేసేసాం. అలా మా చెల్లి వాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి అందరితో కలిపి సరదాగా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. మా ఇంటి దగ్గర నుంచి అరకుకి ఒక 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అరకు అందరికీ తెలిసిందే, కొత్తగా చూపించడానికి ఏం లేదు. బట్ ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా సరే బోర్ కొట్టిన క్లైమేట్ అది. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలా అందరూ తెగ అరకు వెళ్ళిపోవడమే. ఎందుకంటే మనకి ఉన్న దగ్గరలో ఊటీ లాంటిది అరకు, ఆంధ్ర ఊటీ అని పిలుచుకుంటాం కదా. ఇంకా ఘాటీ స్టార్టింగ్ అయితే వచ్చేసాం. ఈ ఎంట్రన్స్లో ఒక దుర్గాదేవి గుడి ఏదో ఉంటుంది. మా సిస్టర్ అయితే దిగి దండం పెట్టుకొని ఈ ఎదవులతో పాటు నన్ను కూడా క్షేమంగా ఇంటికి చేర్చి తల్లి అని దండం పెట్టేసుకుని రిటర్న్ అయిపోతుంది. బొట్టు తెచ్చి అందరికీ పెట్టేసింది. జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఘాటీ చుట్టూ రోడ్డు, ఘాటీ రోడ్, కొండలు, పక్కపక్కన చిన్న చిన్న షాపులు. నేను క్లైమేట్ తీస్తే ఇది స్టిల్స్ ఇచ్చేస్తున్నాయి దీనికేమనుకొని. పెద్దగా చూడటానికి ఏం లేదు, అందరికీ తెలిసిందే. జంగిల్ బెల్స్ టైడర్ రిసార్ట్. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా అలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. మేము మెయిన్గా వచ్చింది మడగడ వ్యూ పాయింట్ కోసం. చెట్ల చాట్లలో దాక్కున్న సూర్యుడు, చెట్లు, కొండలు, క్లైమేట్ అంతా చాలా బాగుంటుంది. వీళ్ళు పండించుకునే విధానం స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఈ గ్యాప్లో ఇది చిప్స్ ప్యాకెట్ ఒకటి ఓపెన్ చేసి ముగ్గురికి 3 ఇచ్చి మొత్తం ప్యాకెట్ అంతా తినేసింది. ఇది ఏవే మిగతావంటే మీకు ఇచ్చాను కదా అంటుంది. మా వాడైతే డ్రైవింగ్ మరి మామూలు తీయలేదు, కదిపి కుదిపి ఎత్తి ఎగరేసేసాడు. ఆ కొండలు, ఆ వాతావరణం, ఆ క్లైమేట్, ఆ రోడ్స్ అవన్నీ చూస్తుంటే కొన్నిసార్లు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఉండలేము, మనం ఇక్కడ బతకడం చాలా కష్టం. అందుకే అప్పుడప్పుడు వెళ్ళి ఒక 2 days అయినా ఉండి ట్రిప్ ఎంజాయ్ చేసి రావాలి. ముందైతే కటికి వెళ్దాం అనుకున్నాం. అటుపక్క రోడ్లో తిరిగాం. ఇక్కడ ఏదో చిన్న రిసార్ట్, ఇదంతా కటికి రోడ్ ముందుకి వెళ్తున్నాం. మిగతా ఫ్రెండ్స్ ఇంకో కారు, ఆ బ్యాచ్ కొంచెం ముందే వెళ్ళిపోయారు. మీరు వచ్చేయండి, అక్కడ మేము వెయిట్ చేస్తామని చెప్పారు కటికి దగ్గర. రోడ్ అంతా ఈ చెట్లు, కొండలు తప్ప ఇంకేం ఉండదు. కాకపోతే జర్నీ చేస్తుంటే అలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. మేమైతే ఇంకా కటికి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం, సెంటర్కి. అక్కడి నుంచి మన వెహికల్స్ అయితే వెళ్ళవు, వాళ్ళ వెహికల్స్లోనే మనం వెళ్ళాలి. ఇంకా చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది మా ఫ్రెండ్స్కి మాకు. మేము వెళ్ళిపోయాం అనుకుని వాళ్ళు ఇంకో రూట్ నుంచి అయితే వెళ్ళిపోయారు. ఈలోపు మా చెల్లికి ఆకలేసేస్తుందంటే చికెన్ 65 తెచ్చాను. తినేస్తాను ఇవ్వని చెప్పి ప్యాకెట్ తీసుకొని సీరియస్గా చదివేసింది. మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ కటికి వెళ్ళిపోయారు, వాళ్ళు వేరే రూట్ నుంచి. మేమైతే ఇంకా సింగిల్గా మళ్ళీ ఇంకెందుకు వెళ్ళటం, మేము ఇక్కడ వెయిట్ చేస్తాం రూమ్ దగ్గరికి. మీరు అవి చూసుకొని అటుపక్క వచ్చేయండి, మేము ఈలోపు కాఫీ బ్రిడ్జ్ అది చూసుకొని రూమ్కి వచ్చేస్తామని అయితే చెప్పాం. ఆ బ్యాక్ సైడ్ కూర్చుని మా ఫ్రెండ్ పేరు పవన్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. కుర్రోడు సాఫ్ట్వేర్, బాగానే సెటిల్ అయ్యాడు. వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా నచ్చితే మ్యారేజ్ ప్రపోజల్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నాకేమో ఇప్పుడు అంత వయసు అయిపోయింది అని అంటున్నాడు, కానీ ఎప్పటికైనా చేసుకోవాలి తప్పదు కాబట్టి చూసిన వాళ్ళు ఎవరికైనా మా వాడు నచ్చితే కొంచెం ప్రపోజల్ ఇవ్వండి. ఆల్ ఇండియా మంచోడు, క్యాస్ట్ ఫీలింగ్స్ అవి ఏం లేవు, కట్నాలు ఏం పెద్దగా తీసుకోడు. ఇంక ఈ మధ్య అరకులో చుట్టూ రూమ్స్ కన్నా టెంట్లు ఎక్కువైపోయి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కనే ఓపెన్ చేసేస్తున్నారు. అయితే రోప్ మీద బైసికల్ అవన్నీ ఉండవు, అన్నీ తీసేశారు. కాఫీ బ్రిడ్జ్కి టైం అయిపోతుందని కొంచెం ఫాస్ట్గా అలా వెళ్ళిపోయాం. ఫైనల్గా స్పాట్కి అయితే వచ్చేసాం. ఇంకెక్కడ దిగి కార్ పార్క్ చేసుకొని కొంచెం ముందుకైతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మేము వీకెండ్ వెళ్ళడంతో మధ్యలో చాలా ట్రాఫిక్, అక్కడే అప్పుడప్పుడు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు పిక్నిక్లు ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అరకులో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాఫీ పౌడర్. ఫైనల్గా ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం. అవి టికెట్స్ అవుట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఈలోపు కాలేజ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు ఎక్కడి నుంచి, ఒంగోలు నుంచి వచ్చారంట వాళ్ళ కాలేజ్. ఏ ఫొటోస్ తీసుకోవడానికి సరిగా అవ్వలేదు, వీడియో తీయడానికి కూడా సరిగా అవ్వలేదు, మొత్తం అంతా జనాలే ఉన్నారు. దొరికిన దగ్గరికి ఏదో చిన్న లైట్గా లాగేసాం. ఏదో కొన్ని పెప్పర్ చెట్లు ఉన్నాయి ఇక్కడ, కింద కాఫీ చెట్లు, పైన చెట్లకి తమలపాకులు. ఇంకా అలా కొంచెం దూరం ఉంది బ్రిడ్జ్, ఇంకా అలాగా దీని మీద అలా నడుచుకుంటూ వెళ్ళి చిన్న లైట్గా ఫొటోస్. ప్లేస్ అయితే ఈ స్కూల్ పిల్లల వల్ల తీర్థయాత్రకు వచ్చినట్టు అయితే అనిపించింది. మా చెల్లి గ్యాప్ దొరికితే మధ్యలో క్యాండిడ్ స్టిల్స్ ఇచ్చేస్తుంది. మొత్తానికి లైన్ ఎక్కడ చివరి ఆగితే అక్కడ ఫొటోస్ తీసుకుందాం చూస్తున్నాను, లైన్ ఎక్కడ ఆగట్లేదు. అబ్బాయిలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిలు వచ్చారు. ఒక్కొక్కడికి మన ఛానల్ పేరు చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను. ఇంక ఇదైతే బర్డ్స్ నెస్ట్ అట. ఇక్కడ ఫోటో తీసుకోవాలంటే ఒక 100 రూపాయలు ఉండాలంట. పాపం చాలామంది 100 రూపాయలు ఇచ్చి తీసుకుంటున్నారు. నాకు ఎందుకులే అనిపించి ఒక నెక్స్ట్ ఫోటో ఒకటే తీసాను. మిగతా మనం ఓన్గా ఒక స్టిల్ ఒకటి ఇచ్చి 2 కలిపి ఎడిటింగ్ చేసిస్తే ఇలా వచ్చింది. అది నిజంగా రియల్గానే ఉంది. 100 రూపాయలు సేవ్ చేసామని మా వాళ్ళు అయితే పొంగిపోయారు. ఇంకా మధ్యలో ఆకలేసి కవాపుల్లో తీసుకోవడానికి అయితే వచ్చాం.
శుక్రవారంలో నేను నాన్ వెజ్ తినరా అంటే మేము తింటామని తీసుకెళ్ళారు. పక్కన జాలిగా నేను చూస్తున్నాను, అలా హ్యాపీగా కాల్చుకుంటున్నారు. వీళ్ళకి కూడా మంచిగా బాగా బిజినెస్ అయితే అవుతుంది. కొన్నిసార్లు మనం చేసే ఉద్యోగం కన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది. ఎంత ఏంటనేది అతను అడిగి తెలుసుకుందాం మనం. డైలీ సేల్ ఎన్ని? ఈ సీజన్ ఇది మెయిన్ సీజన్ కదా, ఈ సీజన్ ఇప్పుడు యావరేజ్గా ఎంత అవుతుంది? ఇప్పుడు రోజుకి ఇప్పుడు 200 దాటి అవుతుంది. ఒకటి 30 రూపాయలు. ఓకే. వీళ్ళు కవప్పుల్లో అయితే నన్ను ఊరించుకొని తినేసారు మొత్తానికి. ఫైనల్గా చూసారా, యావరేజ్గా 200 నుంచి 300 పుల్లలు అవుతాయి అంటాడికి. ఒక పుల్ల 30 రూపాయలు అంటే చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. నా బాధపడలేక నాకు స్వీట్ కార్న్ అయితే కొంటాను అన్నారు. మెల్లిగా ఇక్కడి వరకు వచ్చాను కానీ నాతో పాటు వాళ్ళు కూడా స్వీట్ కార్న్ తీసుకున్నారు. మొత్తానికి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఫైనల్గా పైకి అయితే వచ్చేసాం. అరకు రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. నైట్ తినడానికి రెస్టారెంట్కి అయితే ఆర్డర్ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాం. హిల్ టాప్ రిసార్ట్ అంట. భయ్య టేస్ట్ అయితే చెదక్కొట్టేశాడు. మా వాడు కొంచెం తెలిసిన వాళ్ళది ఇది, దానివల్ల మాకు బాగా కన్సెషన్ ఇచ్చాడు. ఇంకా అలా వచ్చేసాం. రూమ్ దగ్గర క్యాంప్ ఫైర్ అయితే స్టార్ట్ చేసాం. పైనుంచి చలి, కింద నుంచి మంట. అందరం అయితే కలిసి క్యాంప్ ఫైర్లో అయితే ఎంజాయ్ చేసాం బాగా. 300 రూపాయలకి 3 కర్రలు ఇచ్చాడు. అవి 3 నిమిషాల్లో అయిపోయని చెప్పి మళ్ళీ ఇంకో 300 పెట్టి వేసాం. మధ్యలో నన్ను తీయండి, లేకపోతే నా వీడియో కాదేమో అనుకుంటారని చెప్పాను. ఇంకా నైట్ అయితే పడుకొని మార్నింగ్ లేచేసరికి క్లైమేట్ ఎలా ఉంది. కొంచెం ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అయిపోయి మడగడ వ్యూ పాయింట్కి వెళ్దామని అయితే రెడీ అయిపోయాం. అక్కడ కూడా మెయిన్గా సన్ రైజ్ ఉంటుందంట. చాలామంది దానికోసం వెయిట్ చేస్తారట. వెళ్ళి చూద్దాం. మధ్యలో ఫాగ్, క్లైమేట్ అంతా చాలా కూల్గా బాగుంది. ఇంకా రోడ్స్ అయితే చాలా వరకు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఉన్న వరకు అయితే చాలా డెవలప్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి డెవలప్మెంట్ వచ్చింది అంటే దానికి కారణం మెయిన్ ఒకటి మన పంచాయతీరాజ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఇప్పటి నుంచో జరగలేని పనులతో పాటు ఇప్పుడు కొత్త పనులు అన్నీ స్టార్ట్ చేసి ఒక రేంజ్లో డెవలప్మెంట్ అయితే వెళ్తుంది గట్టిగా. ఇక్కడెక్కడ చిన్న రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇది మడగడ వ్యూ పాయింట్ దగ్గరలో ఉన్న రిసార్ట్. అది కంప్లీట్ ఫాగ్ వల్ల పెద్దగా ఏం కనబడట్లేదు. కారే కాబట్టి అలా వెచ్చగా బాగుంది. బైక్ మీద అయితే మాత్రం హాట్ పాకెట్లోకి వచ్చేస్తుంది. మావాడు అప్పుడప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ డ్రైవింగ్ చేసేవాడు, అందుకే చాలా ఫాస్ట్గా వచ్చేసాం వ్యూ పాయింట్కి. ఇంతకుముందు ఇవేవి పెద్దగా హైలైట్ ఏం కాదు, ఈ మధ్య మాత్రం చాలా హైలైట్ చేశారు వ్యూ పాయింట్స్ని. ఒక 10 మంది వ్యూ పాయింట్ స్టార్ట్ చేశారంటే అదే వ్యూ పాయింట్ అయిపోద్ది. ఇంకెక్కడికి వచ్చేసిన తర్వాత అయితే కార్లు చూసి షాక్ అయిపోయిన. మొత్తం పార్కింగ్ ఆ కొండ పై వరకు ఉన్నాయి అవన్నీ. అందులో మా కారు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పెట్టి ఘాటీ మీదకైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అలాగా ఆ చలికి లైట్గా కాఫీ ఎలాగుందని అడగండి, పాలు లేవు, నీళ్ళతో చేసాడు. ఇది అయితే చాలా పీస్ఫుల్గా, చుట్టూ కొండలు, క్లైమేట్ అంతా చాలా బాగుంది. సన్ రైజ్ అయ్యాక మేఘాలు అవి ఇంకా చాలా బాగా కనబడతాయంట. మరి ఈరోజు మా అదృష్టం ఎలాగుందో చూడాలి, ఎంతవరకు బాగుంటుందో. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి, అక్కడ దాకా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చాకైతే లోకల్ పర్సన్స్ మమ్మల్ని వెల్కమ్ చెప్పారు. ఆడేడు ఈ చలికి తట్టుకొని కొండ మీద ఎంత ఉంటాయో మాకు తెలియదు కానీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతుంది. ఈయన ముద్దులాడుతుంటే నన్ను ముద్దులాడబెట్టాను, ఇంకొకటి పరిగెట్టుకొని వచ్చాడు. అలా కొంచెం దూరం వరకు నేను ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు వచ్చాడు. మెన్కి డాగ్కి మధ్యలో కనెక్షన్ చాలా లవ్లీగా ఉంటుంది. సరే మీరు వెళ్ళండి బాయ్ అని అయితే చెప్పేసి ఇంక మనం అయితే వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కొన్ని షాప్స్, దింసా డ్యాన్స్ కూడా వేశారు. వాళ్ళకి దొరికిన ఉన్న వనరులతో ఏదో కొంచెం లైట్గా అలా డెకరేషన్ అయితే కొంచెం డిఫరెంట్గా చేసుకున్నారు. ఫైనల్గా కొండలు అవన్నీ వ్యూ పాయింట్ అయితే ఇది చూడడానికి చాలామంది జనం అయితే వచ్చేసారు. ఓజీలో పవన్ కళ్యాణ్ ఎంట్రీకి వెయిట్ చేస్తున్నారు. కొండల చాటు దాక్కుని మెల్లిగా నేను వస్తున్నాను, ఇదిగోండి అని చూపిస్తున్నాడు. నా సూర్యాజీ అయితే లైట్గా అలా పైకి వచ్చేస్తున్నారు. ఆ వచ్చేటప్పుడు ఆ రేస్ పడుతున్నాయి, ఎక్సలెంట్. అది కంటిన్యూస్గా లైవ్లోనైతే అలా లెగిసినంత వరకు చూసాము. చాలా బాగా అనిపించింది మన కళ్ళ ముందే మార్నింగ్ అవుతూ ఉంటే. ఇంకా ఫైనల్గా అయితే బయటకి అయితే వచ్చేసాడు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కన్యాకుమారిలో బాగుంటుందంట. మనం ఎప్పుడు వెళ్ళలేదు, మనకి ఇదే కన్యాకుమారి.
వ్యూ పాయింట్కి వచ్చినందుకైతే కొంచెం బాగానే సాటిస్ఫై అయ్యాం ఫ్రెండ్స్ అందరం. ఎర్లీ మార్నింగ్ చిన్న ట్రెక్కింగ్, అలా ఈ సన్ రైజ్ తర్వాత కొన్ని ఐటమ్స్ అక్కడ గేమ్స్ అవి కూడా ఆడాం. ఫైనల్ ఏదో స్లీనరీ లాగా అలా బయటకు వస్తున్న సూర్యుడు, ఆ రేస్ చూడడానికి లైవ్లో చాలా బాగా అనిపించింది. ఆ రేస్కి ఫామ్ అవుతున్న క్లౌడ్స్ అవి ఇంకా అలా కొంచెం కొంచెం కనబడుతున్నాయి. కంప్లీట్గా రేజ్ అయ్యాక క్లౌడ్స్ వ్యూ అయితే ఇలా ఉంది. ఆ కొండలు, క్లౌడ్స్, ఏకంగా ఇక్కడ టెంట్ వేసుకొని హ్యాపీగా ఒక 4 రోజులు ఉండిపోవాలనిపించింది, కానీ కుదరదు కదా. వ్యూని చూసి జనాలు అయితే చాలా గట్టిగా ఏదో తీర్థయాత్రలాగా సంతలా అనిపించింది. ఇంకెక్కడితో అయితే వ్యూ పాయింట్ అయితే అయిపోయింది. తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం గేమ్స్ అవి ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం పదండి. ఇక్కడైతే ఆర్చరీ అయితే ఉంది, మావాడైతే వేస్తున్నాడు. బాహుబలిలో ప్రభాస్లో వేసాడు, వేయగానే 6 వేసాడు. కానీ దాని తర్వాత 10 కూడా వేసాడు, అది తీయలేదు. నేను వేస్తానని చెప్పి నేను తీసుకున్నాను. చాలా కాన్సన్ట్రేట్గా చాలాసేపుగా ఆలోచించి వేసాను. 3కి వెళ్ళింది. ఈలోపు మావాడు 10 కొట్టాడు కదా, నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాడు. పిల్లలో ప్రభాస్కి కృష్ణరాజు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చాడు. లేదు, నేను ఈసారి రెడ్ కొట్టేస్తానని చెప్పాను బుల్సై. మావాడు ఇంకా 10 కొట్టాడు కాబట్టి మరి ఇంకా ఆగట్లేదు. చాలా కాన్సన్ట్రేషన్గా లాగి మరి వేసాను. 3 నుంచి 4కి వచ్చింది అంతే. మా ఇద్దరిది అయితే అయిపోయింది. మావాడికి ఇప్పుడు ఆర్చీలో గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి పొంగిపోతున్నాడు. నెక్స్ట్ మా చెల్లి వంతు. మొత్తం బాణం అంతా సాగతీసి బాణంతో పాటు వెళ్ళిపోయేలా ఉంది. ఇది వదలకుండా వెళ్ళట్లేదు అని గోల్ పెట్టేస్తుంది. ఇంకేంటనే మళ్ళీ మా వాడు వచ్చాడు, చెప్పాను 10 కొట్టాడని. మళ్ళీ బాహుబలిలో ప్రవేశం అయిపోయాడు. ఇంకా అక్కడితో అయితే అయిపోయింది. తిరిగి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. కారు ఎక్కడో పెట్టాం కదా, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ వ్యూ పాయింట్ అయితే మడగాడ. కారు అయితే ఎక్కడో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అక్కడ దాకా నడుచుకుంటూ పోయి బాగా ఆకలేస్తుంది, ఎక్కడైనా టిఫిన్ చేద్దామంటే కిందకైతే వచ్చేసి టిఫిన్ దగ్గర అయితే ఆగాం. టిఫిన్ అంతా అయిపోయాక పైనరీకి అయితే వచ్చాం. అరకు పైనరీ అంటే దాని మీనింగ్ మా వాడు చెప్పాడు. చెట్లన్నీ పైకి ఉంటాయి కాబట్టి పైనరీ అన్నారంట. ఇంకా అందరం దిగేసి లోపల కొన్ని రీల్స్ కూడా ప్లాన్ చేద్దామని చెప్పి అన్ని సెటప్ అంతా రెడీ చేసుకొని గట్టిగా ప్రిపేర్ అయితే వెళ్తున్నాం. ఇంకా మేమైతే స్టార్ట్ చేసాం. ఈలోపు మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎక్కడ అని ఎత్తుక్కుంటూ అక్కడికి టికెట్స్ అవి కనుక్కోవడానికి వెళ్ళాడు. అదంతా తీసేసి రెడీ చేస్తాడు, 2 వెళ్ళిపోదామని. దీనికి ఎంట్రన్స్ అయితే లుక్ అయితే ఇలా ఉంది. ఈ లోపటి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళగానే పెద్ద పెద్ద చెట్లు, ఏదో ఒక పార్క్ లాగా నీట్గా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఎక్కడో దగ్గర మంచి సరైన ప్లేస్ చూసుకొని రీల్స్ అయితే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఇంకేవో కొత్త కొత్త చెట్లు కూడా వేశారు. అవి అంత పొడగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మరి. ఎక్కడ కూడా జనాలు అయితే అలాగే ఉన్నారు. ఎక్కడ కూడా ఫ్రీగా లేదు, తీసుకోవడానికైనా, పిక్స్ తీసుకోవడానికైనా, వీడియోస్ చేయడానికైనా. వినాలంటే రీల్స్ చేయడం కొంచెం సిగ్గేసేది, కానీ ఇప్పుడు వచ్చిన ప్రతివాడు అదే పనిలో ఉన్నాడు. ప్రతి ఒక్కడు రీల్సే చేసుకుంటున్నాడు, ప్రతి ఒక్కడు పిక్సే తీసుకున్నాడు, ఎవడ గోలాడేది. ఇంకా మేమైతే స్టార్ట్ చేసాం రీల్స్ అనేవి. ఒక 3-4 షార్ట్స్ అయితే తీసాం. మా ఫ్రెండ్స్ అయితే ఇది ట్రై చేశారు. కిస్ పెట్టి పారిపోతున్నారు, పోతానే ఉన్నారు పరిగెడుతూ. ఇంకెక్కడితో అయిపోయింది. దీని తర్వాత కోయిలా తీద్దామని రెడీ అయ్యాం. చాలా సీరియస్గా చేస్తున్నాం, కానీ మధ్యలో అవన్నీ బ్లోపర్సే. ఎవరో ఒకరు దెబ్బేసేవారు. ఫస్ట్ మా చెల్లి వేసింది, అదే పెద్ద కొరియోగ్రాఫర్. దాని తర్వాత మావాడు వేసాడు. అంతా పర్ఫెక్ట్గా వచ్చింది కదా అనుకుంటప్పటికి వెనకతలాడు నించుండిపోయి మొత్తం నేను సర్దేశాను అని అన్నాడు. ఇంక ఇది కూడా పోయిందని చెప్పి నెక్స్ట్ చాలా సీరియస్గా వేసాం. అన్నిటికన్నా ఇదైతే కొంచెం బాగా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పి ఇదైతే అప్లోడ్ చేస్తాం. అది కూడా బాగా వైరల్ అయింది, 70Kకి వెళ్ళిపోయింది. ఇన్స్టాలో చూడండి. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చి సాకలేస్తుందని చెప్పి రెస్టారెంట్కి అయితే వచ్చాం. రెస్టారెంట్ నేమ్ ఏంటంటే ఆరాధ్య రెస్టారెంట్ అంట. చూడడానికి చాలా రిచ్గా ఉంది, కానీ బిర్యానీ మొత్తం పసుపేసి ఇస్తాడు. ఎప్పుడు వెళ్ళకండి. తిన్నాం. కాస్ట్ కూడా మామూలు లేదు. బయట తిన్న 120 రూపాయల బిర్యానీ చాలా బాగుంది. తిరిగి ఇన్ని తిన్నాట్ల తర్వాత పెరిగిన నోటే బాగుంది అనిపించి అదే తినేసి వచ్చాం. మా చెల్లి అయితే సోప్ ఒకటే బాగుంది, అందుకే తీసుకున్నానని చెప్తుంది. ఇక్కడైతే మీరు ఎప్పుడు ఆగద్దు. ఇంకా రిటర్న్ అయిపోతుంటే కార్లో అలా లైట్గా ఎంజాయ్ చేస్తూ రీల్స్ చేసుకుంటూ చిన్నవి. నల్ల జీలకర్ర మొగ్గ అయితే చిన్న వీడియో చేసాం, అది కూడా మన షార్ట్లో ఉంటుంది. కార్లో అయితే మామూలుగా వేయలేదు, మొత్తం కార్ అంతా ఊపిపోయింది. కొంచెం తిన్నాం కదా, ఎనర్జీ లెవెల్స్ కొంచెం హై అయ్యాయి. ఇంకా అక్కడి నుంచి అలాగా
చాపరాయికి అయితే వచ్చేసాం. చాపరాయి కూడా ఇంకా అలాగేనా ఉంది. మొత్తం తీర్థయాత్రకి వెళ్ళినట్టు అనిపించింది. కంప్లీట్గా ఎక్కడెక్కడ ఫ్రీగా లేదు. వచ్చిన ప్రతిసారి ఎప్పుడో ఏదో మొక్కుబడికి వచ్చి చూసి వెళ్ళిపోవడమే. ఈ మధ్య అయితే దిగడానికి అంతగా ఓపిక లేదు. అక్కడ చుట్టూ దిగిన వాళ్ళని చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే. ఇక్కడ మనకి వాళ్ళలా కొన్ని గెటప్స్ వేసి పిక్స్ అయితే తీస్తున్నారు. ఆవిడైతే చాలా ఉత్సాహంగా దూకేద్దాం అనుకుని వెళ్తున్నాడు, కానీ ఏం దూకలేదు. శ్రీశైలం ఏంటి, దీని ఘనపరిమాణం ఎంత అని ఆలోచించేస్తున్నారు సీరియస్గా. అన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకి ఎందుకు లేని పక్కన ఖాళీ కూర్చొని దిగేటోళ్ళని చూస్తూ ఎంజాయ్ చేసాం. వాటర్ అయితే చాలా ఫోర్స్గానే వస్తుంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే పడేటప్పుడే ఏమవుతుందో కూడా తెలియదు. ఈ టైంలో ఈ ఏజ్లో మనకు ఆ రిస్క్లు ఎందుకని ఆపేసాం. ఇంకంప్లీట్గా ఇక్కడితో అయితే చాపరాయి కూడా ఫినిష్ అయిపోయినట్టే. ఇక్కడి నుంచి అయితే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. అసలు చూడలేదు అనుకున్న వాళ్ళు అయితే కంపల్సరీగా విజిట్ చేయండి. ఇంకింటికైతే రిటర్న్ అయిపోయాం. మధ్యలో ఏదో యాక్సిడెంట్ ఏదో అయ్యింది. చాలా ట్రాఫిక్, 2 hours లేట్ అయిపోయింది. ఇక్కడితో అయితే వ్లాగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. అన్నీ పెట్టట్లేదు కానీ కొంచెం అలాగా ఎవరెవరు వెళ్ళామని అందరిది పిక్ పెట్టుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లాఫ్టర్ ఎంటర్టైన్స్. అందరికీ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.